Please fill this place. Hallelujah. నింపు తండ్రి, నింపు తండ్రి, నింపుము. Daddy, Father, come to this place. Come to this place. Walk among us. Walk among us. Move among us. Hallelujah. Praise the Lord. Praise the Lord. Glory to God. Glory to God. Glory to God. Hallelujah. 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 మహిమ 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 నీకే, మహిమ నీకే, మహిమ నీకే. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, మహోన్నతుడు తండ్రి, ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా మరి ఇదిగో ఆరాధన ప్రారంభిస్తుండగా మీ కృపను అనుగ్రహించు తండ్రి. ప్రభువా, మీరు మా మధ్యకి దిగి వచ్చి మా మధ్యలో సంచరించండి. ఆయన అలనాడు ప్రత్యక్ష గుడారం మీదకి లోనికి దిగి వచ్చినట్లుగా ఈ స్థలంలోనికి మీరు దిగిరండి ప్రభువా. మీ ప్రజలను తాకండి, మీ ప్రజలను స్పృశించండి, మీ ప్రజలతో మాట్లాడండి ప్రభువా. నాయన మీ దయ పాలించండి నాయన. మీ కనికరము, మీ ప్రభావ, మీ క్షమాభివృద్ధి, మీ దీవెన మా అందరి మీద కుమ్మరించుతండి. ఆయన రావాల్సిన బిడ్డలు వేగిన బిడ్డ తోడుకుంటాడు. ప్రతి విధమైన ఆటంకం తొలగించండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాను తండ్రి. ఆయన మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు. మీ కార్యం జరిగిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభావ. ఓ ఈ స్థలం అంతా మీ మహిమతో నింపబడడం కాక, ఈ స్థలం అంతా మీ ప్రజలతో నిండిపోవును కాక. యోసేపును మందవలే యోసేపు నడిపించువాడా, నీ ప్రజలు మందవలే నడిపించుకోరండి. నీ ప్రజలతో మాట్లాడండి, నీ ప్రజలు బలపరచండి, నీ ప్రజలు ఆశీర్వదించండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటాను ఆయన. పాడుతున్న పాటలతో తండ్రి, ఉత్తర ప్రచిత్రాలతో, ఆరాధనలో, వాక్య పరిచయంలో, కానుకల్లో, స్వస్థ ప్రార్థన చివరి వరకు వినపండి. ఆరాధన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మా అందరికీ క్షేమాభివృద్ధికరంగా జరిగించండి. ప్రతి ఆటంకములు యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. మీ అగ్నితో సాతానికి లయపరచండి. లార్డ్, హ్యావ్ దేర్ ఓన్ వే. మా మధ్యలో దర్శించండి, కదలండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ రాత్రికాల ఆరాధన దీవెనకరంగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తాను. మీ ప్రజలకు కొత్త వారిని, పాత వారిని అందరినీ తీసుకుంటారు. ఒక్క వ్యక్తి కూడా ఇంటికాడ ఉండిపోకూడదు నాయన. అందరూ వచ్చి మీ నామని కనపరిచే భాగ్యం ఇచ్చింది. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ ఆరాధన మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరికీ వచ్చిన పాట పాడుకుని దేవుని నామాన్ని కనపరుచుకుందామండి. హల్లెలూయా. అందరూ కలిసి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నారు, దినములు గడచుచున్నారు, నీ ప్రేమలు మార్పు లేదు. తరములు మారుచున్నారు, దినములు గడచుచున్నారు, నీ ప్రేమలు మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా,
చూపి పైకి లేపినావు. ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరిచినావు. నాహిన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు. ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఏ సమయమైనను చేయి విడువవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఏ సమయమైనను చేయి విడువవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను రక్షించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నీరెక్కల కింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు. నా నలుసలమున నీవు ఉండినావు, సంరక్షించావు. నీరెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు. నా నగు స్థలముగా నీవుండినావు, సంరక్షించావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరిచినావు నన్ను, సమయోచితముగా ఆదరించినావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరిచినావు నన్ను, సమయోచితముగా ఆదరించినావు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయని నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా,
క్రిస్మస్ సాంగ్ పాడుకుందామండి. చలి రాత్రి ఎదురు చూసి మన క్రిస్మస్ ఎండ్ అయిపోయి కదండి. క్రిస్మస్ పాడుకుంటూ దేవుని నామమును కనపరుచుకుందాం. హల్లెలూయా. చలి రాత్రి ఎదురు చూసే తూర్పేమ చుక్క చూపే గొల్లలేమో మరుగునొచ్చి దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం. పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం. చలి రాత్రి ఎదురు చూసి తూర్పేమో చుక్క చూపి గొల్లలేమో పరుగునొచ్చు దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం. పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం. గట్టిగా చెప్పండి. పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం. పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం. చేరదీయువాడు ప్రేమ గల్లవాడు ఎవరు మరిచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు. చింతలన్నీ ఉన్నా చింత చేరదీయువాడు ప్రేమ గల్లవాడు ఎవరు మరిచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు. సంబరాలు సంబరాలు బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు. శరీరాన్ని ఎదురు చూసి దూరుపేమో చుక్క చూపి గొల్లలేమో పరుగునొచ్చు దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు
అందరూ ఉత్సాహంగా పాడుకుని దేవునామం కనపరుచుకుందామండి. బెత్లెహేము సందడి మనకు వచ్చిన సాంగ్ కదండి, పాట పాడుకుని దేవునామం కనపరుచుకుందామండి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. రక్షకుని మాతతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Sound praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవునికి స్తోత్రం. బెత్లెహేములో సందడి. అక్కడ ఈ పాటలో సందడి ఉంది కానీ మనలో సందడి ఎవరో కనపడలేదు. హుషారుగా సందడిగా. సందడి ఏంటి అప్పుడు? సందడి ఏంటదా? బాధగా ఏడుపు ముఖం పెట్టుకుని ఉండడం, సంతోషంగా ఉండడం. హల్లెలూయా. యేసు ప్రభు జన్మము మరి ప్రపంచానికి గొప్ప సమాధానకరం, సంతోషకరం.
ఆ థాట్ వచ్చినప్పుడల్లా జీసస్ బర్త్, యేసు ప్రభు వారి యొక్క జన్మం గురించి మనం ఆలోచించినప్పుడల్లా క్రొవ్విన తోడ గంతులు వేసినట్టు మనం కందులు వేయాలి. కొంచెం హుషారుగా చెయ్యెత్తి చెయ్యెత్తి చేయకుండా తెలుగుడని అలాగే చెయ్యెత్తి ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. జరగబోతున్న ఆరాధన కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. అందరూ ప్రభా నన్ను తీసుకుని వచ్చాం, ఈ సాయంకాలం మిగతా వారిని కూడా తీసుకుంటండి, నన్ను దర్శించండి, అందరినీ దర్శించండి ప్రభాని. ఈ క్రిస్మస్ దినాల్లో, చివరి దినాల్లో, సంవత్సరానికి 2021 కొన్ని దినాల్లో వెళ్ళిపోతుంది ప్రియులారా. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాలి. నూతన సంవత్సరం కొరకు మనం సిద్ధపడాలి. ప్రభా మీ స్వరం నేను వినాలి ప్రభా, మీ స్వరం నేను వినేటట్లుగా నాకు ఉదయించే ప్రభా అని ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. జరగబోతున్న ఆరాధన కొరకు దేవుని సన్నిధి మనం అందరం అనుభవించేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. సౌమ్య ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయ గట్టిగా అందరికీ కనబడేట్టు చేయాలి. Lord. పరీక్షించుకుంటున్న ప్రభా, ఈ వాక్యంతో సత్యంతో నా ప్రభాని మార్గంలో నడిచేవాడిని నాకు దయచేయమని సాయంకాలం ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఏ అక్కడితో వచ్చి ఉన్నారో సమస్తం ఎరిగిన దూరమయ్యా, మీకు అసాధ్యమైన క్రియలు ఏది లేదు తండ్రి. అలాగే ప్రభా ఈ కొన్ని రోజుల్లో ప్రభా ఈ జన్మను జరుపుకుంటున్నాను ప్రభా. ఆయన నీ పరిచయం మాత్రమే కాకుండా ప్రభా ఆయన మాలో మార్పులు కలిగించిన ప్రభా, నూతన సంవత్సరంలో అడుగుతున్నాను ప్రభా. ప్రతి బిడ్డ నా ప్రభా నేను గుర్తెరిగిన ప్రభా, నిజమైన లోక రక్షకు యేసుక్రీస్తు ప్రభుయాన్ని నా ప్రభా ఆయన అతనికి చాట చెప్పబడి దైక్షమని వెళ్తున్నాం తండ్రి. సాయంకాలం ప్రభా 6 నిమిషాల వరకు మీరు నడిపించండి నా ప్రభా. ఇక్కడ ఆడవిధంగా పైగా కోరికలు అందరూ వేడుకొచ్చినాం కానీ ఆయన ఈ వాక్యం ఇక్కడ రాస్తుంది నా ప్రభా. ఆయన నీ సంవత్సరాన్ని మరుగుపరుచుకుని నా ప్రభా, నాయన నీ వాక్యం నా ప్రభా మేము నిలుచుని నా ప్రభా విడిచిపెట్టుకున్నాను నా ప్రభా. నాయన మరి ఆ వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని నాకు మాకు దైక్షమని వేడుకొచ్చినాము తండ్రి. పరిశుద్ధరానికి మన రాష్ట్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన చిన్న ప్రార్థన తనకు చేర్చుకోమని పరిశుద్ధ నామం వేడుకొచ్చున్నాను తండ్రి. కీర్తనల గ్రంథము 147వ సంకీర్తన మనందరం చదువుకుందాం. డేవిడ్ బాలు తమ్ముడు వచ్చి చదువుతారు. అందరూ మీ బైబిల్ ఓపెన్ చేయండి. 147వ దావీదు కీర్తన సంకీర్తన మనం చదువుకుందాం. ఒక వచ్చిన తర్వాత వచ్చిన నుంచి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన కీర్తనలు 147 వర్షం విడిచి వర్షం చదువు. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు.
మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారోతో మన దేవుని కీర్తించుడి. పశువులకును అర్షిషుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. చివరి వచనం అందరూ కలిసి చదువుకున్నాను. ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. చదివిన పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు మన ఇంటిలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జరగబోతున్న ఆరాధన కొరకు ఫ్లోరెన్స్ మేడం గారు ప్రార్థన చేస్తారు. మేడం మైక్ అందరూ తరలో ఉంచండి. సో మేడం ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగండి దేవా, మీ బంగారు పాదములకు వెళ్ళైన స్థితిలో స్తోత్రములు వందనము తండ్రి. దేవా నాయన ప్రభు, ఈ సాయంకాల సమయంలో నాయన మరొకసారి ప్రభు ఈ జన్మను పాసనేది చేరుకున్నటువంటి స్థితిలో స్తోత్రములు నాయన. జీవం గల దేవా, శక్తివంతుడైన దేవా, నీకే వేలాది స్థితిలో స్తోత్రం నాయన. ప్రభు ఆయన బిడ్డలు ఇంకా రావాల్సిన వాళ్ళని తెచ్చినాను తండ్రి. ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఆయన ఎవరైతే ప్రభు ఆయన ఈ ఆశయాలతో వచ్చి ఉన్నారో అంతరంగం ఎరిగిన దేవా, వాటి వేలాది స్థితిలో స్తోత్రంలో పొందను తండ్రి. వారి ఆశయాలు నెరవేర్చమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు దేవా, ఇప్పటి వరకు నాయన మీరు ఎక్కల చోట మమ్మల్ని భద్రపరిచిన ఆయన సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది స్థితిలో స్తోత్రం అందను తండ్రి. నాయన భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం ప్రభు. నాయన ఈ దినమా పోతున్నాను నా ప్రభు. మేము ఈ విధంగా ఉన్నామంటే కేవలం మీ కృప వల్లే నా ప్రభు. ఈ విధంగా జీవించగలిగినాం ప్రభు. నాయన మీ రెక్కల చోట మమ్మల్ని భద్రపరిచిన ప్రభు, మమ్మల్ని కాపాడుతున్న దేవా, మీకే వేలాది స్థితిలో స్తోత్రం అందను తండ్రి. ఈ స్థుతి ఆరాధనలో ప్రభు ఆది నుండి అంతం వరకు మా మధ్య ఉంటారని నమ్ముతున్నాం ప్రభు. ఈ సెల్లారంతా ప్రభు మీ పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన ప్రభు ఈ సెల్లార్ చుట్టూ కంచివేయండి ప్రభు. ఎలాంటి దురాత్మలు దుష్టశక్తులు లోపల ప్రవేశించుకొని వారిని నిరోధించడం వేడుకొచ్చున్నాం తండ్రి. ఆయన గొప్ప దేవుడు, నాయన ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, సమాధానకర్త, నమ్మదగిన దేవా, నీకే వేలాది స్థితిలో స్తోత్రంలో వందనము తండ్రి. ఆయన ఈ సంవత్సరం చివరి దినాల్లో మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభు. నాయన ఈ చివరి వారంలో ప్రభు నాయన మీ జన్మ వేడుకలను దర్శించుకునే భాగ్యాన్ని మాకు కలుగు చేసుకున్నందుకు మీకు వేలాది స్థితిలో స్తోత్రం వందనము తండ్రి. నాయన రాబో కొత్త సంవత్సరంలో ప్రవేశపెడుతున్నందుకే మీకు లెక్కలేని స్థితిలో స్తోత్రంలో వందనము తండ్రి. ప్రభు నాయన మీ దైవజనులు ప్రభు వాక్యాన్ని, శక్తివంతమైన వాక్యాన్ని అందించబోతుండగా ప్రభు మీ శిరోచాలను మరుగుపరచండి ప్రభు. ఆయన వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. వాక్యాన్ని అవగాహన చేసుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి.
ప్రభా మీ దైవజనులను మీరు వాడుకునే విధానాన్ని బట్టి మీకు ఎక్కలేని స్థితులు స్తోత్రములు వందనండి. తన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా మీ సేవలు ఎక్కువగా వాడుకునే భాగ్యాన్ని, తనకి శక్తిని, జ్ఞానాన్ని ఇమ్మని వేడుకుంటున్నామంటండి ప్రభా. ఆయన మా పాప భారముల కొరకునైనా కల్వరి శిలువపై రక్తం చిందించిన దేవ మీకే వేలాది స్థుతులు స్తోత్రములు వందనము తండ్రి ప్రభా. ఈ ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ వచ్చిన పాట గత వారం అనుకుంటే డాడీ పాడారు, ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు అనే పాట. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, ఎన్నదగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్నదగిన వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. పాడదాం. ఇశ్రాయేలు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ సంతోషంగా ప్రభువుని కనపరచుదాం. Everybody praise God, clap your hands. Oh, hallelujah. Praise the Lord. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు చేరకుండగా, కంటి రెప్పలా కాచి భద్రపరిచి ఉన్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరిచి ఉన్నావు. కంటి రెప్పలా కాచి భద్రపరిచి ఉన్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరిచి ఉన్నావు. పడదాం. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నట్టి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట వచ్చేసి 2 సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికి నాకు నేర్చుకున్నాను ఈ పాటని ఈ మధ్యకాలంలో. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడండి, కాసేపు ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనకంటే గనులైన వారు గొప్పవారు గతించిపోయారు.
శ్రేష్ఠులు గతించిపోయారు, ధనవంతులు గతించిపోయారు. పిల్లరా, డబ్బున్న చాలా మంది లేరు ఈరోజు మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృప. అందరూ కళ్ళు మూసుకుని 2 చేతుల పైకెత్తి, వీఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, వీఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. సర్వశక్తుని నీడలో మనం ఉన్నాం, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. అందరూ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్, మీ కృతజ్ఞతను వ్యక్తపరచండి దేవుని దగ్గర. దేవా, ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు నీకు వందనాలయ్యా, ఈ సంవత్సరం చివరి దినాల్లోకి నన్ను నడిపించినందుకు వందనాలయ్యా అని ప్రతి ఒక్కరు 2 చేతులు ఎత్తి నోరు తెరిచి వందనాలు 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 తండ్రి, వందనాలు తండ్రి గట్టిగా స్తోత్రాలు చెప్తూ ఉండండి. గొర్రెలైన వారు గతించిపోయారట, ధనం ఉన్నవారు మరణించారట. ఎన్నదగిన వారమైనా మనల్ని కనికరించాడు దేవుడు, మన దినాలు పొడిగించి సజీవులుగా ఉంచాడు. హల్లెలూయా. ఫస్ట్ వేవ్ లో కాపాడాడు, డెల్టా వేవ్ లో కాపాడాడు దేవుడు, సెకండ్ వేవ్ లో, థర్డ్ వేవ్ లో కూడా కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులకి దేవా నీకు స్తోత్రం, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం అయ్యా. స్తుతులు 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 గట్టిగా నోరు తెరిచి ఏమి ఇవ్వగలడు ప్రభువా? వాట్ కెన్ ఐ గివ్ లార్డ్? వర్షిప్ యు లార్డ్. కృతజ్ఞతతో కన్నీటితో ఆయన పాదాలు కడుగుదాం, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుందాం. లెట్ us express our love, let us express our gratitude. కృతజ్ఞతను, ప్రేమను వ్యక్తపరుస్తాం. ప్రభు నీ రక్షణకై స్తోత్రం అయ్యా. నన్ను దర్శించావు, నీకు వందనాలు. నా కుటుంబాన్ని కనికరించావు, నీకు వందనాలు అయ్యా అని ప్రతి ఒక్కరు స్తుతిద్దాం, ప్రభుని కనబరుద్దాం. దిస్ ఇస్ యువర్ టైం టు వర్షిప్. ఇది దేవుడికి అనుగ్రహించిన సమయం. స్తుతిస్తావా? ఆయన 2 చేతుల మీదకి వస్తాయి రాత్రి, ఆయన హస్తాల మీదకి వస్తాయి. నాన్న స్తుతించు, ప్రభుని స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ప్రతి నోరు తెరవబడును గాక. కన్నీటితో స్తుతించండి, నోరు తెరవండి ప్రభు నామములో. ప్రైజ్ ది లార్డ్. ఎన్నదగిన వారమయ్యా, ఏ యోగ్యత మాకు లేదు బాబు, ఏ యోగ్యత లేదు ప్రభువా, ఏ యోగ్యత మాకు లేదు ప్రభువా. అర్హులం కాదు బాబు, అర్హులం కాదు. We are not worthy at all. We are dust and ash, Lord. We are dust and ash. We are nothing, Lord. What we are today, it is your grace alone. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. కనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. కనులైన వారే గతించగా, మున్నవారే మరణించగా. ఎన్నదగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచి. పాడదాం. ఎన్నదగని వారమైన మమ్ము, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇజ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. yes Lord. నిన్నే అనుసరింతుము జీవితాంతము. పాడదాం గట్టిగా. ఇశ్రాయేలు నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఈ లోక యాత్రలో సాక్షులుగా, నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా. ప్రైజ్ ది లార్డ్. ఈ లోక యాత్రలో సాక్షులుగా, నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా. ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకొన్నావు, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకొన్నావు, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. పడదాం. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. ఆమేన్. నిన్నే అనుసరింతుము జీవితాంతము. Glory to God. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతుము
నా గుడారం సమీపించనీయక. Praise the Lord, amen. సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనవు. Praise the Lord. నా మార్గములన్నిటి అవును తండ్రి, ఆమేన్. నీవే నా ఆశ్రయమైనవుగా కృపామయుడా నీలో నా కృపామయుడా. ఆమేన్. ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినానునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఆరాధన ఆరాధన. ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన 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 స్తుతి. worship the Lord. ఆరాధన స్తుతి ఆరాధన నోటి నిండా ఆరాధన. Yes Lord. స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ స్థలమంతా Yes Lord. Hallelujah. Thank you Lord. Hallelujah. Yes Lord. Praise the Lord. Praise the Lord. I can see the presence of the Lord right now. Just worship the Lord. నువ్వు కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వస్తే ఆయన గాయపడిన చేతులు నీ మీదకి రావటం నువ్వు చూస్తావు. నీ కన్నీరంతా నాట్యంగా మారుస్తాడు ఈ రాత్రి. నీ ప్రతి భారాన్ని తిరిగి చేస్తాడు ఈ రాత్రి. నీ జీవితంలో ప్రతి చీకటి వెలుగుగా మారుస్తాడు ఈ రాత్రి. నీ ప్రతి కన్నీరు నాట్యంగా మార్చే రాత్రి సాయంకాలం. ఈ సాయంకాలం ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఈ సాయంకాలం ఆయన సన్నిధి అనుభవించండి. ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. రిసీవ్ యువర్ మిరకల్. ఏ అద్భుతం కొరకు నువ్వు వచ్చావో, ఏ కార్యం ప్రభు చేయాలని అనుకుంటున్నావో ఆ కార్యం ఇప్పుడే నీ జీవితంలో ప్రభు జరిగించడం నేను చూస్తున్నాను. రిసీవ్ దిస్ హీలింగ్. రిసీవ్ యువర్ మిరకల్. ప్రైజ్ యువర్ నేమ్. ప్రైజ్ యువర్ నేమ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. అందరూ రెండు చేతుల పైకి ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన ప్రభువా, ఈ సాయంకాలం మీ సన్నిధిలో ఉన్నాం. మేము నీ వారము. స్థలం అనేది మేము నీ వారం తండ్రి. పరిశుద్ధాత్ముడు మీ వాడు నాయన. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు.
మాకంటే యోగ్యులు, మాకంటే గొప్పవారు లేరయ్యా. చాలా మంది గతించిపోయారు నాయన. కేవలం నీ కృపను బట్టి సజీవులుగా ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 4:4 ప్రకారం మీ దేవుడైన యెహోవాను హత్తుకుని మీరందరూ నేటికి సజీవులుగా ఉన్నారన్న మాట రాయబడింది. ప్రభువా, భయంకరమైన దినాలు మేము ఉన్నాం. మమ్మల్ని అందరినీ కృపలో దాచిపెట్టినందుకు స్తుతులు. ఇదిగో చిన్న మంద, భయపడద్దు అని మాతో మాట్లాడుతున్నావు. నీ వందనాలు. తీసుకొచ్చిన బిడ్డలు బట్టి వందనాలు తండ్రి. ఇంకా చాలా మంది రావాలి, వారితో మాట్లాడండి. వచ్చిన వారందరూ దీవించండి. ప్రతి వారి అక్కర్లు తీర్చండి ప్రభా. వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి చివరి వరకు మీ సన్నిధి అనుభవించారు. ప్రతి ఆటంకమును యేసు నామములో గద్దిస్తున్నాను. నీ కృపతో ఈ స్థలమంతా నింపమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ. ఒకసారి బైబిల్స్ పైకి తల్లి చెప్తాం అందరూ గట్టిగా. అందరూ ఒకసారి చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? బాగుంటే ఒకసారి నవ్వుతూ హల్లెలూయా చెప్పండి. సీరియస్ గా కాదు, ఇంకోసారి నవ్వుతూ. ఓకే, మాస్కులు వేసుకున్నాం కదండి, మీకేం కనపడుతున్నా కదా. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎక్స్ప్రెషన్స్. హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులరా. మరి ఈ రాత్రి దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆల్మోస్ట్ ఈ సంవత్సరానికి చివరి దినాల్లోకి మనం వచ్చాం. ఐ థింక్ దిస్ ఈస్ ద థర్డ్ సండే. నెక్స్ట్ సండే తర్వాత ఇంక లేదు. ఫస్ట్ సండే 22లోనే మనం చూస్తాం. హల్లెలూయా. ఆ చివరి ఆదివారానికి ముందు ఆదివారం అనుకుంటా, అవునా? ప్రైజ్ ది లార్డ్. నేను మీకు ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా ఈ నెలంతా సిద్ధపాటు నెలగా, మంత్ ఆఫ్ ప్రిపరేషన్. 2022 సంవత్సరానికి మనం సిద్ధపాటు చేసుకునే నెలగా దీన్ని మనం ప్రకటించాం. మీరందరూ అలాగే సిద్ధపడి ఉండాలని ప్రభు నామములో కోరుతున్నాను. ఒకవేళ క్రిస్మస్ ముందే ప్రభు వస్తే ఆయన అంటారా? క్రిస్మస్ ముందే ప్రభు వస్తే, న్యూ ఇయర్ ముందే ప్రభు వస్తే మనం ఎత్తబడి గుంపులో ఉండాలి. ఆమేన్. అందుకే దానికోసం నేను సిద్ధపడమంటున్నాను మిమ్మల్ని. క్రిస్మస్ కొరకు, పండుగ కొరకు సిద్ధపడకపోయినా పర్వాలేదు, డెకరేషన్ లేకపోయినా ఏ కొంప మొలగదు. చేసుకోండి, స్టార్ పెట్టుకోండి, తప్పులేదు అందులో. కానీ ఆ సిద్ధపాటు కన్నా మీ స్పిరిచువల్ ప్రిపరేషన్, ఆత్మ హృదయం సిద్ధపాటు అనేది చాలా అవసరమైనది. సరే, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యానికి జ్ఞాపకం చేస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి. మరి క్రిస్మస్ వచ్చే రేపు శనివారమే క్రిస్మస్ కాబట్టి కొంచెం క్రిస్మస్ స్మెల్, ఆ క్రిస్మస్ ఫ్లేవర్ మీకు చిన్నది అంటించాలని నేను క్రిస్మస్ సందేశాన్ని మరి ముందుగా నేను ప్రారంభిస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. అందరూ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, డిస్టర్బ్ అవ్వకండి. మిగతావన్నీ పక్కన పెట్టేసి వాక్యాన్ని కాసేపు విందాం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి. ఓకే, దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టెలో ఆయనను పరుండబెట్టిరి. మీకు ఒక ప్రశ్న, యేసు ప్రభువు వారు పుట్టిన గ్రామం పేరు ఏం పేరు? బెత్లెహేం. బెత్లెహేం ఏ జిల్లాలో ఉంది? ఏ ప్రొవిన్స్ లో ఉంది? యెరూషలేముకి బెత్లెహేం సంబంధం లేదు. ఏ జిల్లా? మమ్మల్ని వదిలేకంటారా? యోదయ జిల్లా, జూడియా. నజరేతు విన్నారా? నజరేత్ ఏ జిల్లాలో ఉందంటే, అందుకే ఈ క్రిస్మస్ దినాల్లో మత్తయి సువార్త స్టార్టింగ్ లో కొన్ని అధ్యాయాలు, లూకా సువార్తలో, ఈ 2 సువార్తల్లో యేసుప్రభు జన్మ గురించి రాయబడింది. ఇది మనం బాగా చదవాలి. క్రిస్మస్ అయిపోయే వరకు ఇది బాగా చదివితే మీకు వాక్యం బాగా అర్థమవుతుంది. క్రిస్మస్ అంటే ఏంటో తెలుస్తుంది. నజరేత్ ఎందులో ఉంది?
గలని చూసి అయిపోతున్నాను, నాకు తెలిసిపోయింది. దేవుని స్తోత్రం. పిల్లరా, నజరేతు అనే ఈ గ్రామము చాలా రిమోట్. ఇప్పుడు మనకు పాడేరు, మలకగిరి, ఈ ఏజెన్సీ ప్రాంతాలు, నక్సలైట్ ఉన్న ప్రాంతాలు ఎలాంటిదో నజరేతు కూడా అలాంటి ప్రాంతం. ఎక్కువగా మరి రోమన్స్ మీద తిరుగుబాటు చేసే మనుషులు ఎక్కువ వచ్చే ప్రాంతం ఏదంటే నజరేతు. అందుకే నతానియేలు అంటాడు, నజరేతులో ఏదైనా మంచిది రాగలదా అన్నాడు. గుర్తున్నా మీకు? ఎప్పుడన్నాడు? ఫిలిప్పు నతానియేలు యేసు ప్రభువు తీసుకొచ్చినప్పుడు ఫిలిప్ అంటాడు నతానియేలుతో, నజరేయుడైన యేసు నేను కనుగొన్నాను, ఈయన మెస్సయ్య కాడా అని చెప్తే వెంటనే నతానియేలు లేఖనాల మీద పట్టున్నాడు. నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అనే సమత ఆ దినాల్లో ఉంది. అంటే నజరేతు అంత భయంకరమైన ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని యేసు ప్రభువు వారు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే పాట ఉంది కదా, ఏ మంచి లేని నన్ను, ఏంటిదా పాట? ఏ మంచి లేని ఏ నీ పరిశుద్ధత నాలో లేదే, ఏ మంచి నాలో లేదే అనే పాట కూడా ఉంది. బెత్లెహేం గురించి మనం ఆలోచిస్తే, బెత్లెహేం అనేది చాలా స్వల్పమైన గ్రామం, చాలా వెరీ స్మాల్ విలేజ్. యెరూషలేం కూడా కాదు, బెత్లెహేం చాలా మరి స్వల్పమైన గ్రామం అని మీకా గ్రంథం 5:2-1 చూడండి ఒకసారి. మీకా గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచ్చిన మీకా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రతా, నీవు స్వల్ప గ్రామమైనను. ప్రియులారా, ఈ బెత్లెహేం అనే ప్రాంతానికి ఎఫ్రతా అని పేరు కూడా, మరొక పేరు కూడా ఉంది, ఎఫ్రతా. ప్రియులారా అంటున్నాడు, నీవు స్వల్పమైన గ్రామము, అదేమో మంచివారు లేని గ్రామము, ఇదేమో వెరీ స్మాల్ విలేజ్. ఇలాంటి ప్రాంతాన్ని యేసు ప్రభు వారు ఆయన పుట్టడం కొరకు ఆయన ఎంచుకున్నాడు. మీకు ఇంకో విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. బెత్లెహేం అనేది కరెక్ట్ గా పాయింట్అవుట్ చేస్తే ప్రపంచానికి సెంటర్ పాయింట్ లో ఉందంట. యేసు ప్రభు పుట్టిన స్థలం అంట ప్రపంచానికి సెంటర్ నడిబొడ్లో ఉందంట. ప్రైజ్లో చెప్పండి గట్టిగా. ఎందుకు? యేసు ప్రభు వారు ఏ అమెరికాలో లేకపోతే ఏ చైనాలోనో ఎక్కడ పుట్టుంటే అమెరికా వాళ్ళ దేవుడు అనొచ్చు, చైనాలో పుడితే చైనీస్ గాడ్ అనొచ్చు. అందుకే ఆయన అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. అందుకే అందరికీ దేవుడిగా ఆయన ప్రపంచానికి సెంటర్ పాయింట్ లో యేసు ప్రభు వారు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అందరికీ రక్షకుడు, అందరికీ ప్రభు, అందరి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడని దేవుని వాక్యంలో రాయబడింది. సరే, ఇప్పుడు నేను పాయింట్లోకి వస్తున్నాను. ఆ దినాల్లో ఏమైందంటే బెత్లెహేంలో సెన్సస్ జరుగుతుంది, అంటే జనాభా లెక్కలు రాస్తున్నారు. ప్రియులారా, ఆ దినాల్లో ప్రపంచం అంతటిని పరిపాలించిన రోమన్స్ ప్రపంచం అంతటిని పరిపాలించారు. మీకు తెలుసు కదా అందరూ, హల్లెలూయా. రోమన్స్ ప్రపంచం అంతా పరిపాలించారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు ఇంగ్లీష్ లో. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. ప్రపంచంలో మీరు ఎక్కడ బయలుదేరినా ఆ యొక్క రోడ్డు యొక్క చివర ఎక్కడ ఉంటుందంటే రోమ్ పట్టణంలో అక్కడితో క్లోజ్ అయిపోతుంట ఆ రోడ్డు. ఆ దినాల్లో అలా చెప్పేవారు. మరి అలాంటి రోమన్స్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దినాలు అవి. ఆ దినాల్లో సర్వలోకమునకు ప్రపంచం అంతా సెన్సస్ జరుగుతోంది. ఒకసారి లోకాసు వార్త 2వ అధ్యాయం 1-2 వచ్చిన చదవండి అందరూ. ఓకే, ఓకే. ఈ ప్రజా సంఖ్య జరుగుతుంది. ప్రజా సంఖ్య అంటే సెన్సస్ అంటే మీకు తెలుసు కదా. ఇక్కడ టీచర్స్ కొంతమంది ఉన్నారు. సెన్సస్ ఎన్ని సంవత్సరాల కోసం జరుగుతుందండి మేడం గారు? 10 years, 5 years, 10 years. 10 years ఒకసారి సెన్సస్ జరుగుతుంది. జనాభా సంఖ్యలు జరుగుతుంటది. మీ పేరు ఏం పేరు, మీ నాన్నగారి పేరు, మీరు ఏ ఊరు, నువ్వేం చదువుతున్నావు, నీ ఇంటి పేరు ఏంటి, చదువు నీ పిల్లలు, ఇవన్నీ రాస్తుంటారు జనాభా లెక్కల కొరకు. మరి ఆ రోజుల్లో జనాభా లెక్కలు జరుగుతున్నాయి. బెత్లెహేంలో మొత్తం ప్రపంచంలో జరుగుతుంది. బెత్లెహేంలో మరి వారి పేర్లు రాయించుకోవడానికి ఆయా ప్రాంతాలకు చాలా మంది వచ్చారు. అందులో 2 వచ్చారు, వారి యోసేపు, మరియమ్మ గారు. 2 జనాభాలో రాయించుకోవడానికి వచ్చారు. ఆ సమయంలో మరియమ్మ గారి యొక్క డెలివరీ టైం దగ్గర నెలలు నిండిపోయాయి. పిల్లల వల్ల ఆమె నజరేతుకి వెళ్ళిపోదాం అంటే అవకాశం లేదు.
నజరత్తుకు వెళ్ళే లోపు మధ్యలో చాలా ఇబ్బంది అయిపోద్దని అక్కడ మరి తొలుచులు కుమారుని మరియమ్మ గారు కన్నారు. యేసు ప్రభువారిని ఆమె మరి ఈ లోకానికి అందించింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సాధారణంగా నాకు కొడుకు పుట్టాడు, నాకు కూతురు పుట్టింది. నీకు కొడుకు పుట్టాడు, నీకు కూతురు అంటాం, కానీ మనకి కొడుకు పుట్టాడు అని ఎవరా అంటావా? కానీ యేసు ప్రభు గురించి ఏమైపోయిందంటే మనకు శిశువు అనుగ్రహించబడిన మనకు అనే మాట యెషయా గ్రంథంలో ఒకసారి ఆ మాట చూస్తే మంచిది. 9వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి అందరూ. యాలయనగా ఎవరు పుట్టాడు శిశువు? మనకి, మనందరి కొరకు యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకు శిశువు అనుగ్రహించి, మనకు దేవుడు పుట్టాడు, మనకు ప్రభు అనుగ్రహించబడ్డాడు. ఈస్ ఫర్ us. ప్రియులారా, మనం గమనిస్తే యేసు ప్రభు వారు మరి బెత్లెహేములో జన్మించినట్టుగా మనం లేఖనాలు చెప్తున్నాయి. మీకు కొంచెం లోతుకు తీసుకెళ్తాను, అందరూ నాతో పాటు జాగ్రత్తగా రండి. దేవునికి స్తోత్రం. మరి ఈ మెసేజ్లు కొన్ని హిస్టారికల్, సైంటిఫికల్ ఇవన్నీ కలిసి ఉంటాయి. అంటే నాకు తెలిసినవి, తెలియనివి చాలా ఉన్నాయనుకోండి. మన తమ్ముడు డేవిడ్ బాల్ తర్వాత చెప్తాడు ఎప్పుడైనా. హల్లెలూయా, గట్టి హల్లెలూయా చెప్పండి, గట్టి మరొకసారి హల్లెలూయా. ఈ సమయంలో మనం గమనిస్తే యేసు ప్రభు వారు మరియమ్మ గారు పేర్స్ వస్తున్నాయి. డెలివరీ అయ్యే సమయానికి పిల్లరా బెత్లెహేములో ఎక్కడా ఖాళీ లేదు, ఏ ఇంటిలో ఖాళీ లేదు, ఏ మరి సత్రంలో ఖాళీ లేదు. ఆ సమయంలో పిల్లరా ఒక పశువుల పాక యొక్క యజమాని యేసు ప్రభు వారికి స్థలము, మరియమ్మ గారికి యూసెఫ్ గారికి స్థలం ఇచ్చి పశువుల పాకలో, పశువుల తొట్టులో యేసు ప్రభు వారు పరుండు పెట్టి, మరి ఆ సన్నివేశం మనం అందరికీ బాగా తెలుసు. ఈ రాత్రి నా యొక్క అంశం ఏంటంటే, ఒకసారి మన లోకసువార్తలోకి రండి. లోకసువార్త 2వ అధ్యాయము 7వ వచనం. లూక్ చాప్టర్ 2:7. చదువునా? ఓకే. ఎక్కడ స్థలం లేదంట? సత్రములో వారికి స్థలము లేనందున. ఓకే, ఇక్కడ సత్రములో ఆయనకి స్థలము లేదంట. ఇక్కడ కొంచెం మళ్ళా మిమ్మల్ని హిస్టరీలోకి తీసుకెళ్తాను వెనక్కి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సత్రము అనే దాని గురించి బైబిల్ పండితులు చెప్తున్న విషయాలు నేను మీకు అది ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అని నేను చెప్పను, కానీ మేబీ కావచ్చు. ఈ సత్రము అనే మాట గురించి మనం చూస్తే ఈ సత్రంలో ఖాళీ లేదు, స్థలము లేదు. సత్రంలో ఫుల్ ఆఫ్ పీపుల్. మరి అక్కడ ప్రజలందరూ చాలా విచ్చలవిడిగా ఉన్న పరిస్థితులు. సెన్సస్ ఒకటి జరుగుతుంది, జనాభా సంఖ్య ఒక పక్క రాస్తున్నారు, ఒక పక్క మనుషులు ఫుల్గా ఉన్నారు అక్కడ. ఈ సత్రం గురించి మనం ఆలోచిస్తే బైబిల్ పండితులు చెప్తున్న వాటికి ఈ సత్రం అంట కొన్ని వందల వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ సత్రం అంట యేసు ప్రభు యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బోయజ్ అంట. బోయజ్ తెలుసు కదా. బోయజ్ అట తన భార్య అయిన రూత్ వస్తుందని, రూత్ కొరకట ఒక ప్రత్యేకమైన పెద్ద రాతిని తొలిపించి ఒక ఇంటిగా తయారు చేసి ఆ ఇంటిలో రూత్ బోయజ్ ఉండేవారంట. అయితే ఆ తర్వాత ఆ యొక్క మరి గృహాన్ని బోయజ్ ఎవరికి ఇచ్చాడు? ఓబేద్కి ఇచ్చాడంట. ఓబేద్ నుండి ఎవరి దగ్గర వచ్చిందండి? ఓబేద్ కుమారుడు ఎవరు? యెషై వచ్చిందంట. యెషై దగ్గర నుంచి దావీదుకి వచ్చిందంట అండి. దావీదు దగ్గర నుంచి అలాగా వస్తే యోసేపు మరి కూడా రావాలి కదండి, వారసులు కదండి, యూదా గోత్రం కదండి. కానీ మధ్యలో ఏమైందంటే దావీదు దగ్గర అది కొంచెం ట్రాక్ తప్పిందంట. ఏంటంటే ట్రాక్ అంటే దావీదు తన కుమారుడు సొలొమోనుకి ఇవ్వాలి కదండి. సొలొమోన్ ఏమో రెహబాంకి అలా రావాలి కదా. అలా కాకుండా దావీదు ఏం చేసింది, తన కుమారుడికి ఇవ్వకుండా మధ్యలో బర్జిల్లైస్ అనే ఒక ఆయనకి వారి కుమారుడైన కిమ్హము అనే ఆయనకి ఇచ్చాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. కిమ్హము అన్నాడు అందులో. కిమ్హం అంటే సింహం కాదు, కిమ్హం అనే ఆయనకి ఆ ఇల్లు ఇచ్చేసాడంటండి. అదట తర్వాత ఆయన మరొకరికి అమ్మేస్తే అది సత్రంగా మారిపోయింది. ఆ సత్రంలో యేసు ప్రభు వారికి చోట్లేదు. మీరు అడగచ్చు, ఈ స్టోరీ అంతా మీరు ఏదో కాకట్పూల్ స్టోరీయా లేకపోతే ఏమైనా బైబిల్లో ఉందంటారా? కొంతవరకు దేవుని వాక్యంలో దీనికి ఆధారాలు ఉన్నాయి. చూడండి, ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి 41:18. ఈ సత్రము పిల్లరా
ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది అని మనం చూస్తే ఇర్మియా గ్రంథం 41:18 చూడండి. కుమారుడైన ఇష్మాయేలు చదువు గట్టిగా. అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తర్వాత కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడిన శాలల అధిపతి స్పీడ్ చదవాలా? మిస్పా దగ్గర నుండి ఇష్మాయేలు దగ్గర నుండి జనశేషం అంతటి అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయేలు కొనుక్కోయిన యోధులను, స్త్రీలను, పిల్లలను, రాజపరివారను మరలా రప్పించింది. అయితే వారు బబులోను రాజు దేశంలో అధికారిగా నియమించబడిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తును వెళ్ళుటం అనుకుని అక్కడ వరకు ఇప్పుడు చదువు గట్టిగా. బెత్లెహేము దగ్గర ఉన్న గెరతు కెంపులో దిగిరి. బెత్లెహేము దగ్గర ఉన్న గెరూతు ఎక్కడ దిగారంట? కింహములో. ఆ కింహం అనే ఆయన పేరు ఆ యొక్క రోడ్డుకి లేకపోతే ఆ ఇంటికి ఆ ప్రాంతానికి పెట్టబడిన కింహము. బెత్లెహేములో ఉన్న కింహము అని మాట చదివారు కదా మీరు. ఈ కింహం ఇప్పుడు ఈ కింహం దగ్గర మిమ్మల్ని తీసుకెళ్తాను. ఒకసారి రండి. 2వ శామ్యూయల్ గ్రంథం 19వ అధ్యాయంలోకి రండి. 2వ శామ్యూయల్ గ్రంథం 19వ అధ్యాయం. ఇక్కడ బర్జిల్లా యొక్క కుమారుడు పిల్లల మనం గమనిస్తే చూడండి 32 నుంచి చదవండి. 32 నుంచి 19:32. బెర్జల్లై 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడయుండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక మహానయులో నుండగా అతని భోజన పదార్థాలు పంపించి వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించు. దావీదు అంటాడు ఒకరోజు బర్జిల్లైతో, నువ్వు నా యొద్ద నిలిచి నేను పోషిస్తాను. నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్లయితో సెలవీయగా బర్జిల్లయి రాజు ఒక నీతో కూడా యెరూషలేముకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతుకుపోను. నేను నాటికి 80 ఏండ్ల వాడును అని చెప్తూ ఏమన్నాడంటే నేను నీతో రాని గాని కింహమును తీసుకుని వెళ్ళు. చూడండి ఒకసారి 37వ వచనం. నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టబడుటకై అతడు తిరిగిపోనట్లు నా సెలవిమ్ము. చిత్తగించుము. నీ దాసుడు కెమ్రోను నా ఏలినవాడు రాజుకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని అతనికి చేయమని మనవి చేయి. రాజు కింహము నాతో కూడా రావచ్చు అని చెప్పి కింహాన్ అంట తనతో పాటు తీసుకెళ్ళాడంట. బర్జిల్లై అంట నది దాటి అటుకాసి వెళ్ళిపోయాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బర్జిల్లై కుమారుడైన కింహానికి దావీదు ఏం చేశాడు తెలుసా? బెత్లెహేములో మరి తనకున్న గృహాన్ని మరి గిఫ్ట్ గా బహుమానంగా ఇచ్చాడు. హల్లెలూయా. మీరు అడగొచ్చి బర్జిల్లై అనే ఒక గిబియోనీయుడు ఆయనకి ఎందుకు ఇచ్చాడంటే, మరి మీ అందరికి బైబిల్ బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుంది నేను చెప్తున్న స్టోరీ. హల్లెలూయా. ఒకసారి దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేస్తాడు. తండ్రి అని కూడా చూడకుండా దావీదు మీద యుద్ధం ప్రకటిస్తే దావీదు భయపడి తల మీద కొట్టేసుకుని ఆ ఒలీవ పర్వతానికి చెప్పులు కూడా వేసుకోకుండా పారిపోతాడు. ఆ సమయంలో ఈ బర్జిల్లై అని ఆయన ఏం చేశాడంటే దావీదుకి ఫుడ్, బెడ్, పరుపులు, ఆహారం అన్ని పంపిస్తాడు, సప్లై చేస్తాడు. ఇంత హెల్ప్ చేశాడు కాబట్టి బర్జిల్లైకి దావీదు అంటాడు, నువ్వు నాతో పాటు ఉంటూ నేను పోషిస్తాను అంటే. బర్జిల్లైని నేను 80 సంవత్సరాలు నేను ఈ రోజు నేను చచ్చిపోలేను, నా కుమారుడు కింహాన్ని తీసుకెళ్ళంటే కింహాన్ని తీసుకెళ్ళి కింహానికి మరి గృహాన్ని బహుమానంగా ఇచ్చి ఉండమని చెప్పి ఆ కింహము యొక్క ఇల్లే ఈ రోజు యేసు ప్రభువుకి సత్రములో ఖాళీ లేదని ఆ సత్రము కింహానిదంట. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే పాయింట్ జాగ్రత్తగా ఆలకించండి. ఒరిజినల్ ఆ సత్రం ఎవరిది ఇప్పుడు చెప్పండి ఫైనల్ గా? యేసు ప్రభువుకి వారసత్వంగా రావాల్సిన ఆ గృహం అన్యుల పాలైపోయింది, లోకం పాలైపోయింది. యేసయ్యదే, ఆయనదే, ఆయన ఇంట్లో ఆయనకి ఏమలేదు, స్థలం లేదు. ఆయనది ఆ ఇల్లు, ఆ సత్రం ఆయనది. ఆయనకి స్థలం లేకుండా అన్యాక్రాంతం అయిపోయింది. కానీ పశువుల పాక, పశువుల తొట్టె యేసు ప్రభు వారికి పుట్టడానికి, పవలించడానికి స్థలం ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిల్లగా ఈరోజు ఎందుకు నేను సాదృశ్యంగా ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను. మన శరీరం, ఈ దేహము ఎవరిది? 1 కొరింథీ పత్రిక 3:16 చదవండి ఒకసారి. అందరూ ఓపెన్ చేయండి. 1 కొరింథీ పత్రిక 3:16 స్పీడ్గా చదవాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని
మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయను. మీరే ఆ ఆలయం అయి ఉన్నారు. అందరూ చెప్పండి, నేను దేవుని ఆలయమును అనండి అందరూ గట్టిగా. మీ పక్కన తిరిగి మీరు దేవుని ఆలయం అని చెప్పండి. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం ఆరాధిస్తున్న ఈ స్థలం ఏంటి? దేవుని ఆలయం. మరి ఈ పర్సనాలిటీ ఏంటి? ఎట్టి చెప్పండి. ఇది ఒకటేనా? ఒకటే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదేమో స్థిరంగా ఉన్న ఆలయం, ఇదేమో మాట్లాడంటే కదులుచున్న ఆలయం, మొబైల్ టెంపుల్. హల్లెలూయా. ఈ శరీరం కదులుతున్న దేవుని ఆలయం. హల్లెలూయా. ఒక 3 hours 4 hours బ్యాక్ ఇది నర్సీపట్నం ఉంది, ఇప్పుడేమో సమతా నగర్ లో లేకపోతే గుడాకోలలో ఉంది, కాసేపు ఇంకో దగ్గర ఉంటుంది. కదులుతున్న దేవాలయం ఇది. హల్లెలూయా. ఓవరాల్ గా చూస్తే ఇది దేవుని ఆలయము, దేవుడు నివసించే ఆలయం. మీకు ఇంకో విషయం చెప్పనా, ఇది నాది అని అనుకోకూడదు నువ్వు. దిస్ ఇస్ గాడ్స్. నీ దేహం దేవునిది. ఇంకా అదే కొరింథీ పత్రిక 3వ అధ్యాయము మీరు చూడండి, 9వ వచనం చదవండి. 9వ వచనం, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు అంటే మనం దేవుని వ్యవసాయమును, మనమంట దేవుని గృహం అంట. హల్లెలూయా. దిస్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీకు విషయం తెలుసా, ఈ దేవాలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. ఇది నాది, నా ఇష్టం అని చెప్పి కైన వేసామనుకో, ఇది నా ఇష్టం అని సిగరెట్ వెలిగించామనుకో, ఈ శరీరం నాది, డబ్బు నాది, కష్టజీతం నాది అని బాటిల్ ఓపెన్ చేసామనుకో, ఈ శరీరాన్ని పాడు చేస్తున్నావు. ఈ నోటితో స్తుతించడానికి బదులు బూతు మాటలు మాట్లాడుతున్నావు. పిల్లలు, ఈ దేహంతో పాపం చేస్తున్నావు, పాడు చేస్తుంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఎందుకంటే ఈ దేహము దేవునిది. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్స్ టెంపుల్. గాడ్స్ టెంపుల్. ఈ మధ్యన ఒక సహోదరుడు కనిపించాడు. అన్న, ఒక అద్భుతం చెప్తానన్న చెప్పాను. ఒకరోజు మీరు అటువంటి ప్రాంతంలో మీరు సూట్ కేసు పట్టుకుని తింటున్నారు, చాలా 15 years బ్యాక్. మీరు ఎలా తీసేసారు, నేను సిగరెట్ తాగుతున్నాను, మీరు చూసారు నన్ను. ఎవరి కంట్లో పడకూడదు అలా కంట్లో పడ్డాను అనుకుని భయపడిపోయాను. ఆ రోజు సిగరెట్ కింద పడిసేసి దాంతో కాలుతో తొక్కించి నాతో మీరు తీర్మానం చేయించారు ఎప్పుడు ముట్టుకోకూడదని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను మరలా ముట్టుకోలేదని అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పాడు గట్టిగా. ఆయన చెప్పిన ఇంకో సాక్ష్యం ఏంటో తెలుసా అన్న, ఆ రోజు అది వదిలేసిన తర్వాత దేవుడు నన్ను దీవించడం మొదలెట్టాడన్న. నా 2 పిల్లలు బీటెక్లు అయిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు. పాపాన్ని విడిచిపెట్టానన్న, దేవుడు నన్ను బాగు చేశాడు. గట్టి హల్లెలూయా. ఈరోజు పాపాన్ని విడిచిపెడితే దేవుడు నన్ను దీవిస్తాడు. జాగ్రత్తగా ఆలకించాలమ్మా వాక్యం, అందరూ జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుకంటే ఇది దేవుని ఆలయం, గాడ్స్ టెంపుల్, మొబైల్ గాడ్స్ టెంపుల్. we should maintain it as a holy. పశువుల పాకలో యేసు ప్రభుకు చోటు ఇచ్చారు పిల్లరా, సత్రములో స్థలం ఉంది. ఈ రోజు ఒక ప్రశ్న అడుగుతాను, నీ హృదయంలో, నీ జీవితంలో, నీ ఇంట్లో యేసయ్యకి చోటు ఉందా? స్థలం ఉందా? యేసయ్యకి ప్లేస్ ఉందా? బయటనే ఉన్నాడేమో. ఎవడే దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం, 20వ వచనం, మాట 21. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని ఎదుగు వచ్చి, ఎవరైనా తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. ఈ రాత్రి స్థలం ఉన్నదా? స్థలం ఉందా? సత్రంలో స్థలం లేదు. ఆ రోజు యేసయ్యకి ప్లేస్ లేదు. ఈరోజు నీ హృదయంలో యేసయ్యకి ప్లేస్ ఉందా? రకరకాల యావిగేషన్స్ పెట్టుకున్నావు, రకరకాల పాపాలతో నింపుకున్నావు, రకరకాల పరిస్థితులతో నింపుకున్నావు, రకరకాల సబ్జెక్టులతో నీ హృదయం అంతా నిండిపోయింది. యేసయ్యకి ఖాళీ లేదు. నో ప్లేస్ టు జీసస్. పశువుల పాక యేసయ్యకి చోటు ఇచ్చింది. మీకు ఇంకో విషయం జాగ్రత్తగా ఆలకించండి. స్థలము ఇవ్వలేని సత్రము. ఈరోజు మీరు ఏం చూడండి, అక్కడ సత్రము లేదు, ఏమీ లేదు, శిథిలమైపోయింది. స్థలం ఇచ్చిన గొర్రెల ఆ యొక్క పశువుల పాక ఈరోజు దేవుని మందిరమై కూర్చుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పటికీ ప్రపంచంలో నలు దిక్కులున్న అనేక లక్షల మంది ప్రతిరోజు వచ్చి యేసు ప్రభు పుట్టిన ఆ స్థలంలో స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ ప్రపంచానికి ఒక గొప్ప ఆకర్షణీయమైన ప్రాంతంగా, ఆశీర్వాదకరమైన ప్రాంతంగా దేవుడు దీవించాడు. మందిరంగా మారిపోయింది. ఈ సత్రం ఆనవాళ్ళు కూడా లేకుండా శిథిలమైపోయి ఏమైపోయిందో కూడా తెలియదు.
ఈరోజు యేసయ్యకి స్థలం ఇస్తే మనం మహిమపరచబడతాం. ఆమె చెప్పండి గట్టిగా, మనం ఘనపరచబడతాం, మనం ఆశీర్వదించబడతాం. నీవు పశువుల పాక లాంటి పరిస్థితి ఎల్లప్పుడూ పశువుల పాకలో ఉండవు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న పేదరికం ఎల్లప్పుడూ ఉండదు. నీ సమస్యలు నీతో రావు. ప్రభు పరిస్థితులను మార్చేస్తాడు. ఆమేన్. He can change everything in one night. ఒక రాత్రిలో పరిస్థితులన్నీ మార్చగలిగిన వాడు ఆయన. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమేన్. ఆయన పేరు ఎల్ షడాయ్ దేవుడు, సర్వశక్తిమంతుడు. ఈరోజు ఒక ప్రశ్న సూటిగా ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక ప్రశ్న అడుగుతాను. యేసయ్యకి నీ హృదయంలో చోటు ఉందా? యేసయ్యకి నీ ఇంటిలో స్థలం ఉందా? ఒకరోజు యాయిరు అనే ఒక ఆయన ఉన్నాడు. యాయిరు అనే సమాజ మందిరపు అధికారి, ప్రధాని. ఆయన కుమార్తె చనిపోయింది. చనిపోతే యేసు ప్రభు దగ్గర వచ్చి చెప్పాడు, ప్రభు ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి, బ్రతికించండి. ప్రభు నేను వస్తాను, నేను నువ్వు వెళ్ళనేసరికి ప్రభు ప్రయాణమే వస్తుంటే మధ్యలో రక్తస్రావం గల స్త్రీ ఎదురైంది. ఆవిడతో 1 గంట 2 గంటలు ఆలస్యమైంది. ప్రభు ఆమెను స్వస్థపరిచి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి లోపల చనిపోయిన కుమార్తె డెడ్ బాడీ ఉంది. యేసు ప్రభు లోపలికి వెళ్దామంటే ఖాళీ లేదు, స్థలం లేదు. చూడండి ఒకసారి ఆ మాట, దేవుని వాక్యంలో మాట మీకు జ్ఞాపకం చేస్తారు. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం. అందులో మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, చూస్తూ ఉండండి. 9వ అధ్యాయము 24వ వచనం, 23 కూడా చదువు. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి చూచి గివ్ మీ ప్లేస్, స్థలమియుడి. జనసమూహం పంపేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే చిన్నది లేచెను. చప్పట్లు కొట్టండి ఒకసారి యేసయ్యకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఆ ఇంటికి వస్తేనంట ఆ ఇంట్లో ఏమీ లేదు, కానీ స్థలం లేదు. మరి ఎవరున్నారు ఇంట్లో అంటే పిల్లల గురువును వాయించేవాళ్ళు, గొలు చేసేవారు. పిల్లల అల్లరిగా ఉంది. పాప యేసు ప్రభు లోపలికి వెళ్దామంటే ఖాళీ లేదు. జాతకాలకి ఇక్కడ చాలా విషయాలు చెప్తాను మీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోపడేమో మరణం ఉంది, బయటనేమో ఉంది నేనే మార్గమును సత్యమును. లైఫ్ ఈజ్ ఇన్ అవుట్ సైడ్, డెత్ ఈజ్ ఇన్ ఇన్సైడ్. యేసు ప్రభు లోపలికి వెళ్దామంటే ఖాళీ లేదు, ఇల్లంతా నిండిపోయింది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఆ అమ్మాయి బ్రతకాలంటే లోపలికి ఎవరు రావాలి? యేసయ్య. యేసయ్య రావడానికి ముందు ఏం చేయాలా? ఏమి ఇవ్వాలా? స్థలం ఇవ్వాలా, అంతేనా? అది లోపల ఉన్న మొత్తం ఆ సరుకు అంతా ఏం చేయాలా? బయటికి పంపించాలా. లోపల ఉన్న సరుకు ఎందుకు కార్యం జరగట్లేదో తెలుసా? లోపల చాలా సరుకు ఉంది, లోపల చాలా చెత్తాచెదారం ఉంది, చాలా బలహీనతలు ఉన్నాయి. వాటన్నిటిని ఒకటి 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 మొత్తం కట్టకట్టి కోదర్లా పారేస్తే యేసు ప్రభువు వస్తాడు నీ ఇంట్లోనికి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. యేసు ప్రభువు అంటున్నారా జనాలందరూ చూసి, బయటికి వెళ్ళండిరా, ఆ అమ్మాయి చనిపోలేదు, పడుకు నిద్రపోతుంది, బయటికి వెళ్ళండి అంటే వాళ్ళంట అపహాసించారంటే యేసయ్యని. ఏం చేశారంట? ఓకే, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఇక్కడ నేను చెప్పాలనుకుంటే మాట ఏంటంటే, చనిపోతున్న అమ్మాయిని చూసి ప్రభు ఏమంటున్నాడు అంటే కఠినమైన సమస్య కూడా ఆయన ముందు ఎలా కనపడుతుంది? చిన్నదిగా కనపడుతుంది. హల్లెలూయా. అది మన దృష్టికి చాలా పెద్దది, మన దృష్టికి చాలా పెద్దది, కఠినమైనదే, మన దృష్టికి చాలా టెర్రబుల్. కానీ యేసు ప్రభు దృష్టికి చాలా చిన్నది. ప్రభు అంటున్నాడు, ఆమె చనిపోలేదు, నిద్రపోతుంది. ఆమె చనిపోయిందో లేదో సంగతి అక్కడ ఉన్నదో తెలుసు, తండ్రికి తెలుసు. ప్రభు అంటున్నాడు నిద్రపోతుంది, తప్పకుండా బయటకు అందరికీ మొత్తం అందరూ బయట పంపించేసి ఇలా చేయబట్టుకున్నాడు. ప్రభు చేపట్టుకునేసరికి వెంటనే పోయిన ప్రాణం మరలా వచ్చేసింది. హల్లెలూయా. వెళ్ళిపోయిన పరదేశం, వెళ్ళిపోయిన ఆత్మ మరలా వచ్చేసింది. ఒక వ్యక్తిని పంపించడానికి తీసుకురావడానికి కూడా అధికారం ఆయనకుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి కనుక. బ్రతికించే దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, చనిపోయిన వాళ్ళు లేపగలిగిన శక్తి కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసయ్యకు ఉంది. ప్రైజ్ ది లార్డ్. అద్భుతం దేవుడు చేశాడు. అక్కడ అద్భుతం జరగడానికి ఒకే ఒక కారణం తెలుసా? స్థలం ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ ఎ ప్లేస్ టు గాడ్. ఈరోజు అక్కడ ఆ సత్రములో స్థలం లేనందున ఆ సత్రం దీవించబడలేకపోయింది. ఇక్కడ స్థలం ఇచ్చినందున తన కుమార్తె బ్రతికింది. హల్లెలూయా. స్థలం ఇస్తే ఈరోజు యేసు ప్రభువుకి స్థలం ఉందా?
సేవకులు చాలా మంది చెప్తారు, ఇంటి మీద స్టార్, ఇంటిలో బారు అంట. ఆ తర్వాత వారు దిగిపోయిన తర్వాత అది కాదు క్రిస్మస్ అంటే. స్టార్ పెట్టుకోవడం తప్పు నేను అంటలేదు, స్టార్ పెట్టుకోండి. మనం క్రైస్తవులు ప్రపంచానికి తెలియాలి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకసారి మా ఇంటి ముందు ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది, చిన్నారి, అమ్మాయి పేరు ఏ చిన్నారి, స్టార్ పెట్టామని అడిగాను. లేదని స్టార్ పెట్టలేదన్న. ఇది పెట్టలేదు, పెట్టచ్చు కదంటే లేదని పెట్టట్లేదు అన్న. ఏమో ఎందుకు పెట్టలేదు, నేనే పెద్ద స్టార్ని కదా అన్నది. నేనే స్టార్ని కదా, ఇంకెందుకు స్టార్? ఒక యాంగిల్లో ఆమె చెప్పింది కరెక్ట్ అనిపించింది నాకు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనమే ఆ నక్షత్రాలు. గట్టిగా హల్లెలూయా. We are that star, you are that star. ఆ రోజు నక్షత్రం చేసిన పని ఏంటి? ఏం చేసింది? నిరీక్షణ, ప్లాస్టింగ్, స్లాబ్, డెక్కింగ్, ఇదేట్రా? దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేసింది స్టార్? నాకు వినపట్లేదండి చెప్పింది. ఏం చేసింది నక్షత్రం? జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. ఎక్కడో తూర్పు దేశంలో ఎక్కడో ఆ నక్షత్రం వాళ్ళు కనబడితే, ఇదేంట్రా నక్షత్రం, కొత్త నక్షత్రం పుట్టింది, ఎవరో మహానుభావుడు పుట్టుంటాడు అని లేఖనాలు తిరిగేసి, ధర్మశాస్త్రం తిరిగేసి మెస్సై పుట్టుంటాడేమని ఆ నక్షత్రాన్ని అలా చూస్తే ఆ నక్షత్రం కదులుతుంది. ఇదేంట్రా కదులుతుంది, ఇది కదులుతున్న నక్షత్రం ఇది. ఓ ఇదేదో విచిత్రంగా ఉందని కొంచెం రెండు అడుగు ఇంకో కదులుతుంది. అది కదులుతుంటే ప్రియులారా, ఈ జ్ఞానుడు ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ దాన్ని వెంబడిస్తూ రూట్ మ్యాప్ అంతా నక్షత్రమే వారికి చూపించింది. హల్లెలూయా. ఈ రోజుల్లో మనకి మరి గూగుల్లో ఒకటి ఉంది, దాన్ని ఏమంటారు? గూగుల్ పే కాదు, గూగుల్ మ్యాప్. గూగుల్ తెల్లే, గూగుల్ తెల్లే, గూగుల్ తండ్రి కదా. గూగుల్ మ్యాప్ ఉంది చూసారు, మనకి ఆన్ చేసుకుంటే లొకేషన్ తెలిసిపోద్ది. హల్లెలూయా. మన ప్రహ్లాదపురం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, సిస్టర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు రూట్ మర్చిపోయాను. ఆ టైంలో ఫోన్ చేస్తే ఇతరులే తెలియదు. ఈలోపు మన బ్రదర్కి చెప్పాను, గూగుల్ మ్యాప్ ఆన్ చేయండి అని. ఆన్ చేస్తే కరెక్ట్గా ఇంటి ముందు తీసుకెళ్ళాగిందండి. అబ్బబ్బా, నాకు నేను అనుకుంటున్నా ఆ స్టార్ని చూసి కనిపెట్టి ఉంటారు ఇది. హల్లెలూయా. ఈ మధ్యన గూగుల్ మ్యాప్లో అవి చూసి సగం గుర్తుకుంటాం, కానీ ఈ టెక్నాలజీ దేవుడు ఎప్పుడో వాడేశాడు. ఈ టెక్నాలజీ ఎంతకంటే మించిన టెక్నాలజీ ఉంది ఏసై దగ్గర. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన కనికరిస్తే కొత్త టెక్నాలజీ వస్తుంది. ఆయన ఒక్కసారి ఓకే అన్నాడు అనుకోండి, మత్తిపోద్ది ఆ టెక్నాలజీ. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మీరు పరలోకంలోకి వెళ్తే ఈ భూమి మీద ఏ బిల్డింగ్ లో కూడా ఉండవు, అలాంటి బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. ఏమి టెక్నాలజీ! సెలిస్ట్ ఆ మధ్యలో పోయిందంటే సెలిస్ట్ లో మా అపార్ట్మెంట్, సెలిస్ట్ అంటే తెలుసు కదా, సెలిస్ట్ లో అపార్ట్మెంట్ కొంటున్నాం అన్న, కొందాం అనుకుంటున్నాం. అబ్బా స్విమ్మింగ్ పూల్ అన్నా వెళ్తే సూపర్, అది ఇది చెప్తున్నాడు. నాకు నవ్వు వస్తుంది కూడా. ఈ సెలిస్ట్ చూడలేకపోతున్నాం. పరలోకంలో బిల్డింగ్ బొన్న కోసం బాగా తీసుకుంటాం మేము. అంత అద్భుతమైన టెక్నాలజీతో మన ప్రభు మన కోసం గృహాలు కడుతున్నాడు. ఆమేన్. గట్టి హల్లెలూయా. ఆమేన్. వాట్ బైబిల్ సేస్, దేవుని వాక్యాన్ని కోట్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను, నా సొంత మాటలు కాదు. ఎక్కడున్నా మనకి? స్టార్ దగ్గర ఉన్నాం. హల్లెలూయా. పిల్లగా ఆ నక్షత్రం ఏం చేసింది సార్? జ్ఞానుని అలాగే తీసుకొచ్చి యేసు ప్రభు ఉన్న స్థలంలో ఆగిపోయింది. ఈరోజు పిల్లగా స్టార్ పెట్టుకొని క్రిస్మస్ నేను చేసేసాను అనుకోవద్దు. క్రిస్మస్ ట్రీ పెట్టి దాన్ని అలంకరించి నేను క్రిస్మస్ చేసేసాను అనుకోకూడదు. ఇంటికి ఫుల్ సున్నాలు వేసి ఎల్లానే మరి ఇంతకుముందు ఎల్ల ఫుల్ కొట్టి పెయింటింగ్స్ కొట్టి దిస్ ఇస్ క్రిస్మస్, డోంట్ థింక్ దట్ ఈస్ క్రిస్మస్. కొత్త బట్టలు, లేకపోతే మంచి పదార్థాలు, ఆహార పదార్థాలు, పిండి వంటలు, ఇవన్నీ మంచివే, కానీ ఇవన్నీ క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? చాలా ఉన్నాయి. అందులో ఒకటి తెలుసా? యేసయ్యకి మన హృదయంలో స్థలం ఇవ్వటం, యేసయ్యకి మన ఇంటిలో చోటు ఇవ్వటం. నేరుగా ప్రశ్న అడుగుతున్నాను, నీ ఇంట్లో యేసయ్యకి చోటు ఉందా? నీ ఇంట్లో స్తుతి ఆరాధన జరుగుతుందా? నీ ఇంటిలో ప్రార్థన ఆత్మ ఉన్నదా? నీ ఇంటిలో వాక్యం చదువుతున్నారా? టీవీలో సినిమాలు వస్తున్నాయా? సినిమాలు రావండి, సీరియల్లో వస్తాయి అంటారా? చాలా ప్రమాదం. ఈరోజు నా ప్రియులైన సహోదరి సహోదరు, మరి టీవీలో హాల్ సినిమాలు చూడడం మానేసామండి. మరి ఎక్కడ చూస్తున్నారంటే సెల్ ఫోన్లో చూస్తున్నారు. టీవీలో చూడడం మానేశారు. ఈ మధ్యన హాలు మానేశారు, టీవీలు మానేశారు. ఎక్కడ చూస్తున్నారు? సెల్ ఫోన్లో. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు నేను చూస్తున్నాడు. పాపము పాపమే, చిన్నదైన పెద్దదైన పాపం పాపమే. ప్రభు రాడు అక్కడికి. లోక ఆచారాలు ఉంటే ప్రభు లోపలికి రారు. అనుజన ఆచారాలు మన జీవితంలో ఉంటే ప్రభు లోపలికి రారు.
యేసు ప్రభు మన ఇంట్లోకి వచ్చేటట్లుగా మనం చేయాలి. ఆమేన్. దట్ ఈస్ రియల్ క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు, ముగించేస్తాను నేను. ప్రేర పశువుల పాక యేసు ప్రభుని హక్కున చేర్చుకుంది. పిల్లల పశువుల పాకలో తొట్టు ఉంది, ఒక తొట్టె. ఆ తొట్టెలో అంట పొత్తుగుడ్డలతో చుట్టుపడి. పొత్తుగుడ్డలు అనే మాట నేను చూస్తే అది స్వెడ్లింగ్ క్లాత్స్. స్వెడ్లింగ్ క్లాత్స్ అంటే యూజ్ అండ్ త్రో క్లాత్స్ ఉంటాయి చూసారా, యూజ్ అండ్ త్రో, వాడేసి ఇక్కడ పనికిరాదు. అలాంటి గుడ్డలు పనికిరాని మరి ఉపయోగం లేని ఆ క్లాత్స్తో చుట్టబడి కింద గట్టి చుట్టూ చెక్కలతో చేయబడిన ఆ పశువుల తొట్టె. ఎందుకు ఆయన అలా జన్మించాడు తెలుసా? అందరికీ ఆయన రక్షకుడుగా అందరికీ అందుబాటులో ఉండాలని. హల్లెలూయా. డౌన్ టు ద ఎర్త్. డౌన్ టు ద ఎర్త్ సాదృశ్యం అది. అంతగా తగ్గించుకున్నాడు. ఇక్కడ అలా తగ్గించుకున్నారు ప్రభు. చనిపోయేటప్పుడు కూడా సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. దట్ ఈస్ ద హంబుల్నెస్ ఆఫ్ అవర్ జీసస్. హల్లెలూయా. ఈరోజు అంతగా తగ్గించుకున్న ప్రభు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? మనం కూడా తగ్గించుకోవాలి. డౌన్ టు ద ఎర్త్కి వెళ్ళాలి. ఎక్కడ పొరపాటు 1% కూడా 1% కూడా మనలో అతిశయించడానికి ఏమీ లేదు. అహంకారికలు ఏమీ లేదు. అసలు మనం ఎవరికి అసలు వీఆర్ నథింగ్. వాట్ వీఆర్, మనం ఎవరికి ఒకప్పుడు దేవుడు మనకు దీవించాడు. మనం కలిగి ఉన్నామని దేవుడు ఇచ్చాడు మనకి. పిల్లలు మనం కలిగి ఉన్నాం. దేవుడు తీసేస్తే మనం ఏమైపోతాం కూడా మనకు తెలియదు. పౌలు తంగైన ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. యేసు ప్రభు వారు నన్ను ఒక క్షణం నన్ను విడిచిపెడితే నేను చాలా భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోతాను. ఈరోజు నా ప్రభు నన్ను కనికరించాడు కాబట్టి ఉన్నత స్థితిలో ఉన్నాను అంటాడు ఆయన. ఈరోజు పిల్లల క్రిస్మస్ సందర్భంగా పిల్లల మనం యేసయ్యకి చోటు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. మన హృదయాన్ని ఖాళీ చేద్దాం. యేసయ్యకి చోటు ఇద్దాం. పిల్లల పశువుల పాక దేవుని మందిరంగా మారిపోయింది. మీరు ఈరోజు బెత్లెహేం వెళ్తే, ఎవరైనా బెత్లెహేం వెళ్ళారా? ఇజ్రాయెల్ కంటే ఎవరైనా వెళ్ళారా? ఇక్కడ వెళ్ళారా? ఓకే. దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు ఒక 4 years బ్యాక్. యేసు పుట్టిన స్థలంకి వెళ్తే ఎక్కడైతే ప్రభు పుట్టాడో ఆ స్థలం మీద పైకి ఇలా చూస్తే పిల్లల కనుచూపు మేరలో ఎత్తైన మందిరం. ఎంత అద్భుతమైన మందిరం కట్టారంటే ఆల్ నేషన్స్ చర్చ్ అని. రోజుకి కొన్ని లక్షల మంది వచ్చి ఆ మందిరంలో స్తుతిస్తూ ప్రభుని కనపరుస్తున్నారు. ఎందుకు పనికిరాని పశువుల పాక దేవాలయంగా మారిపోయింది. మహిమతో దేవుడు నింపేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ జీవితాన్ని కూడా మహిమతో నింపుతాడు. ప్రభావంతో దేవుడు నింపుతాడు. నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ఇబ్బందులను తొలగిస్తాడు, నీ కన్నీరంతా నాట్యంగా మారుస్తాడు, నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. స్థలం ఇవ్వలేని ఆ సత్రము శిథిలమైపోయి ఇంకా ఆ తర్వాత దాని గురించి బైబిల్లో ఎక్కడ రాయడు. నో మోర్ హిస్టరీ లేదు దానికి. ఇంకా పశువుల పాకి ఎంత మహిమ ఇచ్చాడు. ఈ రాత్రి మనం కూడా మన హృదయాన్ని యేసయ్యకిస్తే పశువుల పాకని హెచ్చించినట్టుగా దేవుడు దీవిస్తాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను ఏం చేస్తాను? ఈ రాత్రి ప్రభు నిన్ను నన్ను కనపరచబోతున్నాడు. దేవుని ఆశీర్వాదాలు పొందడానికి మనం అంత సిద్ధపడదాం. యేసయ్యకి చోటిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి స్థలాల్లో అవకాశం ఉంటే లేచి నిలబడండి. ఒక క్షణం అందరూ లేచి నిలబడి. చాలాసేపు కూర్చున్నాం కాబట్టి సమయం చాలా అవుతుంది. త్వరగా మీరు ప్రార్థనలో రండి. ఓ మై గాడ్, హల్లెలూయా, స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఓ హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి అందరూ దయచేసి లేచి నిలబడితే, లేకపోతే మోకాళ్ళ మీదకి వచ్చిన పర్వాలేదు. మీకు ఎలా అనుకూలం అంటే అలా 2 చేతులు మాత్రం పైకెత్తి కళ్ళు మూసుకొని మన హృదయాలు దేవునికి సమర్పించుకుందాం. ఇదిగో ప్రభా, నేను స్థలం ఇస్తాను ప్రభా. దీనమైన స్థితిలో ఉన్నావా? బలహీనతలో ఉన్నావా? ఈ రాత్రి నీకు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు. ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. ప్రభు నిన్ను గణపరచబోతున్నాడు. నువ్వు యేసయ్యకి చోటిస్తావా? ప్రియరా, చరిత్రలో మనం చూసాం, ఆ సత్రము యేసు ప్రభుకి చెందాల్సింది. న్యాయంగా యేసు ప్రభుది. యేసు ప్రభు అందరూ పుట్టాల్సిందే. కానీ ఎవరో సొంతమైపోయింది అది. నోరు తెచ్చి ప్రార్థన చేయండి. ఎవరో సొంతం. నీ హృదయం దేవునిది, కానీ ఎవరో ఉన్నారు నీ హృదయంలో.
ఎవరున్నారు ఈ రాత్రి? నీ రోజులు ఎవరున్నారు? పిల్లల గురువులు వాయించేవారు, ఘోష చేసేవారు ఎవరున్నారు నీ హృదయంలో? వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్? ధనం ఉందా? ఒక వ్యక్తి ఉన్నారా? వస్తువులు ఉన్నాయా? బంగారం ఉందా? నీ హృదయంలో ఏముంది? వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్ టు నైట్? నీ హృదయాన్ని ఖాళీ చేయి, ప్రభు వస్తాడు లోపలికి. ఆయన, ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తడుతున్నాను, ఎవరైనా నా స్వరమైన తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. ఎంతకాలము నీ హృదయంలో, ఎంతకాలం హృదయం తలుపు వేసుకుని కూర్చుంటాం? ప్రభు బయటనే ఉన్నారు, ప్రభు బయటనే. లార్డ్ ఈస్ అవుట్ సైడ్, లార్డ్ ఈస్ ఇన్ అవుట్ సైడ్. హౌ లాంగ్, హౌ లాంగ్ యు కంటిన్యూ దిస్? హౌ లాంగ్? ఎంతకాలం కంటిన్యూ చేస్తే ఎలాగో? దేవుని దేవుని పొందాలని ఆశపడతావా? ప్రభు అన్నాడు, స్థలం ఇవ్వండి. ఈ రాత్రి దీనంగా అడుగుతున్నాడు, స్థలం ఇవ్వండి. గివ్ మీ ప్లేస్, గివ్ మీ ప్లేస్, గివ్ మీ ప్లేస్. నీ హృదయాంతరంగాలు ఓపెన్ చేయి ప్రభు కొరకు. గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు నీ జీవితంలో. వాక్యాన్ని విన్నావు, బానే ఉంది. నీ తీర్మానం ఏంటి రాత్రి? ప్రభు తెలుసుకోవాలనుకుంటున్నాడు. వాట్ ఈస్ యువర్ డెసిషన్ మై బ్రదర్, మై సిస్టర్? వాట్ ఈస్ యువర్ డెసిషన్ టుడే? వుడ్ యు లైక్ టు లీవ్ దిస్ ప్లేస్ వితౌట్ జీసస్? యేసు ప్రభు లేకుండా వెళ్ళిపోతావా? నిజమైన నక్షత్రంగా ఉంటావా? నిజమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటావా? క్రిస్మస్ అంటే ఆత్మ సంబంధమైన అనుభవం. ఈ అనుభవాన్ని మనం అందరూ పొందాలి. లెట్ ద వరల్డ్ నో దిస్ ట్రూత్. ఈ సత్యం ప్రపంచానికి తెలియాలి. నేను రమ్మని పిలుస్తున్నాడు ఈ రాత్రి. నీ హృదయంలో చోటిస్తావా? హృదయంలో చోటిస్తావా? తీర్మానం తీసుకుంటూ ఉండండి. కన్నీరు వస్తే ఆపొద్దు. మీ పాపాలు జ్ఞాపకం వస్తే ఒప్పుకొని విడిచిపెట్టండి. దాచిపెట్టేవాడు, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. నీ హృదయంలో ద్వేషం, అసూయ, అహంకారం, గర్వం, కపటం, దేవునికి ఇష్టకరం ఇంకెన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయేమో, వాటన్నిటిని బయటికి పంపించే రాత్రి. సెండ్ దెమ్ అవే. ఇన్వైట్ జీసస్, ఇన్వైట్ జీసస్, ఇన్వైట్ జీసస్. యేసయ్య రమ్మని ఆహ్వానించు. He's ready to come. He's going to come to your heart. నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఏ పాపము నీ ఆశీర్వాదం అడ్డుగా ఉందో నాకు తెలియదు. ఏ పాపాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు నాకు తెలియదు. ఈ రాత్రి విడిచిపెట్టే. ఈ సంవత్సరం చివరిలో, సంవత్సరం చివరి దిన ఒక తీర్మానం తీసుకోనన్నా గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. జాయ్ ఆంటీ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీవించండి. అలాగే మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దర్శిస్తారు. ఎవరు కళ్ళు తెరవకండి, అటు ఇటు చూడకండి. అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ ప్రార్థనలో ఉండండి, అందరూ ప్రార్థనలో ఉండండి. అటు ఇటు చూడకండి. హల్లెలూయా. మీ హృదయాలు ప్రభుకు సమర్పించుకుంటుండండి. సకల ఆశీర్వాదాలు కారణం కూర్చుడైన మా యేసయ్య మీకు వందనాలు. రాత్రికాల సమయంలో నీ సన్నిధి మాకు ఇచ్చారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. స్తుతుల పాత్రుడా, స్తోత్రాలుడా, పూజనీయుడా తండ్రి.